దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా చాలా చక్కగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మన కొరకు దేవుడే ఆకాశం మహాకాశంలో పట్టజాలంత గొప్ప దేవుడే ప్రతి ఉదయకాలం నీ హృదయం యొక్కకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉండగా, ఆయన మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని ఆయన కొరకు మరి ఓపెన్ చేయడానికి, నీ హృదయంలో ఆయన ఉంచుకోవడానికి సిద్ధపడుతూ ఉండగానే దేవుడు నీ హృదయాన్ని సంతోషంతో ఆనందంతో నింపబోతున్నాడు. కాబట్టి దేవుడిచ్చే గొప్ప కృపతో నింపబడుతూ ఈ దినం దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోకి లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఈరోజు దేవుని బిడ్డల కృపకే, ఈరోజు కృత నిబంధన గ్రంథం అంతా కూడా మనందరం కూడా కృపకు లోనైన వారమే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు అని దేవుడు మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే కృప. ఈ కృప వలన మనము ప్రతిదాన్ని కూడా జయించగలమని దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితాలుగా దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా మనం బలపడుతూ ముందుకు కొనసాగుతున్నప్పుడు కొంతమంది పాపానికి దూరంగా ఉండాలని, పాపాన్ని జయించాలని, పాపం మీద విజయం సాధించాలని, పాపాన్ని దూరంగా పెట్టుకొని పవిత్రంగా జీవించాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ దాని మీద జయించలేరు, దాని మీద విజయాన్ని పొందుకోలేక చాలా మంది ఓడిపోతూ ఉంటారు. నేను పాపినని, ద్రోహినని చాలా మంది కృంగిపోతూ పతనమైపోతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక కృప ఇచ్చాడు. ఆ కృప వల్ల మీరు పాపాన్ని జయించగలరు అనే మాట కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దావీదు గొల్యాతునే మనం చూస్తే, మరి దావీదు గొల్యాతు మీద ఏ రీతిగా శారీరకంగా విజయం పొందలేడు. తను చూస్తూ ఉంటే తన శక్తి అయినా, తన బలమైన, తన జ్ఞానమైన తక్కువే. కానీ గొల్యాతుకి తన శరీరమైన, తన జ్ఞానమైన అన్నీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దేవుని కృప దావీదు మీద ఉండడం బట్టియే అతన్ని జయించగలిగాడు, తన మీద విజయం పొందగలిగాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నమ్మితే దేవుని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మన వలన కాని పనులు దేవుని కృప వలన అవుతాయి. మన వలన జరగని పనులు దేవుని కృప మనకు తోడై ఉంటే మన ద్వారా దేవుడు జరిగిస్తాడు, చేయిస్తాడు. కాబట్టి దేవుని కృప మీకు తోడై ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముని మనం చూస్తూ ఉంటే అబ్రహాముకి బిడ్డలే లేరు, కానీ దేవుని కృప తనని ఎలా వెంబడించిందంటే ఆకాశ నక్షత్రాలంతగా, ఆ ఇసుక రేణువులంతగా నిన్ను విస్తరిస్తానని దేవుని కృప అతనికి తోడై ఉండి ఆ వాక్కునిస్తూ ఉండగా అతని యొక్క ఆశీర్వాదాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కనుక మన వలన కాని పనులు, మన వలన జరగని పనులు, మన వలన చేతగాని ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మనం జయించడానికి దేవుని కృప మనకు తోడై ఉంటూ ఉంది. దేవుని ఆశీర్వాదం మనల్ని నడిపిస్తూ ఉంది. దేవుడు ఆ బలమునిచ్చి మనల్ని లేవనెత్తబోతూ ఉండగా కృప కొరకు ప్రతిదినం కనిపెట్టుకుందాం, కృపనే అడుగుదాం. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా, ఏ చదువులో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ వ్యాపారాల్లో ఉన్నా, కానీ పనులు మీ వలన దేవుడు జరిగించబోతున్నాడు కృప వలన. కాబట్టి కృప శ్రేష్టమైంది, కృప విస్తారమైంది. ఆ కృప నేను మీకు తోడుగా మీకు పంపిస్తానని దేవుడే వాగ్దానం చేస్తూ ఉండగా కృప కలిగి జీవిద్దాం, కృపతో ముందుకు కొనసాగుదాం. ఈ దిన వాగ్దానాన్ని బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు పంపిస్తున్న బలమైన ఈ వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి పాపాన్ని జయించే విధంగా, శాపాన్ని జయించే విధంగా, శ్రమను జయించే విధంగా కృప వారి పట్ల విస్తరించయ్యా. కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ వారి కుటుంబాలు నిండుకున్నట్లుగా మీరే సహాయం చేస్తూ ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 10-20 మంది పంపిస్తూ ఉండండి. ఈ దినము 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకంగా 36వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.